జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. వందలాది టిప్పర్లు నిత్యం ఇసుక తరలిస్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలను వాహనాలపై పెట్టుకుని అక్రమ దందా కొనసాగిస్తున్నారని ఆమె చెప్పారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. ఇసుక మాఫియా కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రహదారులు ధ్వంసమవుతున్నాయని, నదులు, పర్యావరణం తీవ్రంగా నాశనమవుతుండగా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టమన్నారు. అలాగే సీఎం పేరు, ఫోటోలను వాడుకుని బహిరంగంగా ఆక్రమాలు జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కవిత విమర్శించారు. లేనందుకు మీరు కంప్లీట్ గద్వాల స్కూల్ సిస్టమ్ని, మా కర్మకు మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి కంప్లీట్ గద్వాలలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను నింపాలి, అవసరమైనంత ఎక్కువ పాఠశాలలు పెట్టాలి. చాలా దారుణంగా ఉంది. 10వ తరగతిలో ఒక రిజల్ట్ వస్తుంది, ఇంటర్మీడియట్ పోయే వరకు మొత్తం పడిపోతుంది. ఏమన్నా ఏం సంగతి అని అంటే వాళ్ళు 30 రోజులు 25 రోజులు 20 రోజులైంది మేము వచ్చామని చెప్తున్నారు. వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏందండి ఇది, కనీసం మంచినీళ్ళు కూడా లేవు, కొనుగోలు కేంద్రాలు అంటే అన్ని వసతులు ఉండాలి కదా, మంచినీళ్ళు కూడా లేవు, ఎన్ని రోజులు ఉంటారు రైతులు ఇక్కడ అంటే నేను ఇమీడియట్గా తీపిస్తా అని చెప్పారు. మరి తీపిచ్చిరో లేదో నాకు తెలియదు. ఈరోజు అంటే ఎక్కడికక్కడ సమస్యలను కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటోడు కూడా మరి ఇక్కడ లేకపోవడం అన్నది అన్యాయం.